శ్రీమాత్రే నమః. శ్రీమాత్రికకు సుస్వాగతం. మన ఈ తొలి ప్రయాణంలో మీరు నాతో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెలుగు వైపు మనం సాగించే ఈ ప్రయాణంలో నేను మీ తోటి బాటసారిని. ఈరోజు మాతృదినోత్సవం. అమ్మలందరికీ నా వందనాలు. సాధారణంగా ఈ రోజును మనం గ్రీటింగ్ కార్డ్స్తోనో ఫోటోలతోనో బహుమతులతోనో జరుపుకుంటాం కదా. కానీ ఈరోజు మనం కొంచెం వేరే విధంగా, వేరే కోణంలో ఆలోచిద్దాం. మన గుండెల్లోని ఒక నిశ్శబ్ద మూలలో దాగి ఉన్న అమ్మ ప్రేమను, ఆ ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఇవాళ ఆవిష్కరించుకుందాం. ఒక క్షణం కళ్ళు మూసుకోండి. ఒక వెలుగుని ఊహించుకోండి. అది కళ్ళను మిరుముట్లు గొలిపే కాంతి కాదు. తెలతెలవారు జామున ఉదయించే బాలబానుడి తొలి కిరణం. ఆ కిరణం మీరు నిద్రలేచారో లేదో అడగదు. మీరు దానికి అర్హులో కాదో చూడదు. అది అలా మెల్లగా వచ్చి మనల్ని స్పృశిస్తుంది. రామాయణంలో సరిగ్గా ఇలాంటి ఒక నిశ్శబ్ద యోధురాలు తల్లి, ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు సుమిత్ర. ఈరోజు మనం ఆ తల్లి గురించి, ఆమెలోని సుమిత్రా తత్వం గురించి మాట్లాడుకుందాం. రామాయణం అంటే మనకి రాముడి గుణం, సీతమ్మ సహనం, హనుమంతుడి భక్తి గుర్తొస్తాయి కదా. కానీ ఏ గుర్తింపు కోరుకోకుండా నిశ్శబ్దంగా వెనక నుండి నడిపించిన ఒక మహోన్నతమైన తల్లి సుమిత్ర. రామాయణంలో అన్ని పాత్రల గురించి మనం చర్చిస్తాం, కానీ సుమిత్ర పాత్ర గురించి ఎక్కువగా చర్చించాం. ఆవిడ కేవలం లక్ష్మణుడి తల్లిగానే ఉంది. కానీ మానవ జాతికి సాధ్యమయ్యే అత్యున్నతమైన ప్రేమకు ఆమె ఒక నిలువుటద్దం. అందుకనే ఇవాళ ఆవిడ గురించి మాతృమూర్తుల దినోత్సవం రోజున మాట్లాడాలని ఆ సంకల్పం వచ్చింది. ఒక తత్వం అంటే అది ఒక మూల సత్యం. సుమిత్రా తత్వం అంటే నిస్వార్థంగా వెలుగును పంచటం. రాబోయే కొద్ది నిమిషాల్లో మనము ముగ్గురు తల్లుల ప్రేమను చూద్దాం. మన ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుని మనల్ని మనం ఆ సూర్యుడు లాంటి నిస్వార్థమైన ప్రేమ వైపు ఎలా మలుచుకోవాలో తెలుసుకుందాం. మొదటి తల్లి కౌసల్యాదేవి. ఆవిడ ప్రేమ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దీన్ని మనము చెప్పాలి అంటే ఒక స్టేజ్ మీద డ్రామా వేస్తుంటే స్పాట్ లైట్ అంటాం, లేకపోతే ఒక స్పీకర్ మాట్లాడుతుంటే స్పాట్ లైట్ అంటాము. అట్లా స్పాట్ లైట్ లాగా పోల్చవచ్చు. స్పాట్ లైట్ ఎక్కడ పడితే అక్కడ వెలుగుగా ఉంటుంది, బాగుంటుంది చూడటానికి. కౌసల్య ప్రేమ కూడా చాలా పవిత్రమైంది. కానీ ఆమె వెలుగు కేవలం తన కుమారుడైన రాముడి మీదనే ఎక్కువగా ఉంది. రాముడు అడవికి వెళ్తుంటే ఆమె పాపం తట్టుకోలేకపోయింది, కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఆమె ప్రపంచం తన కొడుకు చుట్టూనే కట్టుకుంది. ఇది మమకారంతో కూడిన ప్రేమ. నా వారు బాగుంటే నేను బాగుంటాను అని ఒక గీతను గీసుకుంది. మన జీవితాల్లో కూడా మనం ఇలాంటి ప్రేమ కనిపిస్తుంటుంది కదా. మన పిల్లలకి మంచి మార్కులు వస్తే సంతోషించే తల్లిదండ్రులు, లాభాలు వస్తేనే ప్రేమగా ఉండే యజమానులు. ఇలా మనకి బాగున్నంత పరిమితిలో మన షరతులతో కూడిన ప్రేమ. ఇది తప్పు అనట్లేదు, ఇది మంచిదే. కానీ ఇది పరిమితమైన ప్రేమ. ఇది ఇప్పుడు కైకేయి ప్రేమ గురించి మాట్లాడదాం. కౌసల్యాదేవి ప్రేమ స్పాట్ లైట్ అంటే కైకేయి దేవిది లేజర్ లాంటిది. లేజర్ అంటే అది ఒక చోటే కేంద్రీకృతమై ఉంటుంది. అది ఒక్కొక్కసారి కాల్చొచ్చు కూడాను. కైకేయికి రాముడంత ద్వేషం లేదు,
కానీ తన కొడుకు భరతుడి మీద ఉన్న ప్రేమ మితిమీరిపోయి ఇతరులను దహించే స్థాయికి చేరుతుంది. తన కొడుకు కోసం సింహాసనం కావాలని రాముణ్ణి అడవికి వెళ్లాలని కోరుకుంది. అంటే తన కొడుకు జీవితంలో ఒక చిన్న దీపం వెలిగించడం కోసం రాజభవనం మొత్తాన్ని తగలబెట్టడానికి కూడా సిద్ధమైంది. మనందరిలో కూడా కైకేయి ఉంటుంది. మనం కోరుకునేది వేరే ఎవరికో దక్కినప్పుడు కలిగే అసూయ కైకేయి. నేను, నా వారు అనే స్వార్థం కైకేయి. దీనివల్ల మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారికే తెలియకుండా నష్టం చేస్తుంటాం. ఇప్పుడు సుమిత్రాదేవి, కౌసల్యాదేవి స్పాట్లైట్ అయితే, కైకేయి లేజర్ అయితే, సుమిత్రాదేవి సూర్యుడు వంటిది. సూర్యుడికి ఏ హద్దులు లేవు. ఎవరిని వెలిగించాలి, ఎవరి మీద ప్రసరించాలి అనే వివక్ష లేదు. అది కేవలం వెలుగునిస్తుందంతే. రాముడు అడవికి వెళ్తున్నాడని తెలిసినప్పుడు లక్ష్మణుడు ఉగ్గిబుగ్గయ్యి తన అన్నతో పాటు తను వెళ్తాను అని తానే నిర్ణయం తీసుకుని, అనుమతి కూడా అడగలేదు, నిర్ణయం తీసుకుని తన నిర్ణయాన్ని తల్లికి చెప్తామని వెళ్తే తల్లి నన్ను అడిగావా అని ఒక్క ప్రశ్న అడగలేదు. వాళ్ళెవరో కోసం నువ్వెందుకు వెళ్తున్నావు అని అడగలేదు. వెళ్ళిరా నాయనా, ఇప్పటి నుంచి రాముడే నీకు దశరథుడు, సీతమ్మే నీకు నేను, అడవియే నీకు అయోధ్య అని చెప్పి పంపించింది. అలాంటి తల్లి సుమిత్రాదేవి. నేనేమైపోతాను అని ఆమె ఆలోచించలేదు. అలానే శత్రుఘ్నుని కూడాను భరతుడుతో ఉంటాను అంటే అలాగే అంది. అంటే పిల్లలు నిర్ణయించుకున్న కార్యక్రమాలకి, నిర్ణయాలకి గౌరవిస్తున్న మనస్తత్వం ఉన్నది సుమిత్రాదేవి. శ్రీవిద్యలో అమ్మవారిని మనము నిరాశ్రయ అని పిలుస్తాం. అంటే ఆమెకి ఎవరి ఆసరా అక్కర్లేదు, ఆమెనే అందరికి ఆసరా. సుమిత్ర కూడా అలాంటి ఒక నిశ్శబ్ద మూల స్తంభం. అందరూ బాధలో ఉన్నప్పుడు ఆమె అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది. ఆమెకు తన పేరు చరిత్రలో ఉండాలని కానీ, ఎవరు కృతజ్ఞతలు చెప్పాలని కానీ ఆశించలేదు ఎప్పుడు. నిజమైన సేవ అంటే ఎవరికీ తెలియకుండా చేసేది. మనం ఈ తరంలో చూడాలి అంటే యుద్ధరంగంలో ప్రాణాలు అర్పించే సైనికుల తల్లిదండ్రులది. సరిహద్దుల్లో కాపలా కాసే వీరులు, వీరంతా ఆధునిక సుమిత్రలే. వారి తల్లిదండ్రులు సుమిత్రలే. వారు ఎవరి మెప్పు కోసం పనిచేయరుగా. అలానే మనం కూడా మన హృదయాల్ని ఆ సూర్యుడిలా మార్చుకోవాలి, సుమిత్రలా మారాలి. ప్రేమించడం అంటే వారికి ఏది కావాలో అది, వాళ్ళ నిర్ణయాల్ని గౌరవించటం, వారికి కావలసిన స్పేస్ని ఇవ్వటం. ప్రేమించడం అంటే నాకు నువ్వు, నీకు నేను అనేది అది కంట్రోల్డ్ ప్రేమ అవుతుంది. కౌసల్యాదేవి ప్రేమ లాంటిది. అలా కాకుండా సుమిత్ర లాంటి ప్రేమని అందరికీ పంచుదాం, సుమిత్రలాగా మారుదాం. మనం ఈరోజు ఓ చిన్న ప్రయత్నం చేద్దాం. సుమిత్రలాగా మనం ఏం చేయొచ్చు? ఏదో ఒక్క పని తీసుకోండి, ఎవరికీ చెప్పకండి, సోషల్ మీడియాలో పెట్టకండి. ఆ సంతోషాన్ని మీలోనే ఉంచుకోండి. అప్పుడు ఆ నిశ్శబ్దం మీలో ఒక వెలుగు నింపుతుంది. అలా మెల్లిగా అలవాటు చేసుకున్నప్పుడు మన ఈ సంబంధ బాంధవ్యాల్లో కూడా ఎప్పుడూ మనం హీరోల్లా ఉండాలని చూడకుండా ఒకరి ఎదుగుదలకు వెనుక ఉండే తోడుగా ఉండగలుగుతాము. ఇతరుల విజయాన్ని మన సొంత విజయంగా భావిస్తాం. మనకి అల్టిమేట్ గా శ్రీవిద్యలో చేసేదే ఇది కదండి. ఈ తత్వంలో ఉన్న సారాంశమే ఇది. ఇలా మనం ఒక్కొక్కళ్ళని ఉదాహరణ తీసుకుని వాళ్ళు చేసిన పనులని మనం అవలంబించుకున్న రోజు మనం అందరం సుమిత్రా తత్వాన్ని ఆపాదించుకున్న వాళ్ళమే.
సుమిత్రా తత్వాన్ని ఆపాదించుకుంటే మనందరికీ త్యాగం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రేమించడం అంటే ఎంతో ఇష్టమైన దాన్ని కూడాను త్యాగం చేయగలిగే అవతల వారికి ఇష్టం అంటే అది త్యాగం చేయగలిగేటట్టుగా ఉండగలగటమే ప్రేమించటం. ఈ మాతృదినోత్సవం సందర్భంగా మనం అందరం సుమిత్రల్లా మారదాం, మొదలు పెడదాం. సూర్యుడిలా వెలుగునిద్దాం, ఎవరికీ కనపడకుండా ప్రేమిద్దాం, త్యాగం చేద్దాం. వెలుగువైపు సాగే ఈ ప్రయాణంలో నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఆ జగన్మాతకి, మన గురువులకు, మనల్ని నడిపిస్తున్న మన కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః.